ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై ఉందన్నారు టీడీపీ ఎంపీ శివప్రసాద్. విచిత్ర వేషధారణలతో నిరసన తెలిపే శివప్రసాద్ ప్రత్యేక హోదా సాధన కోసం వివేకానందుడి అవతారమెత్తారు. మిత్రధర్మంలో నమ్మకం కోల్పోయే పరిస్థితి రాకూడదంటున్న శివప్రసాద్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ఏపీ రాష్ట్రాభివృద్ధి కోసం అలాగే ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా టీడీపీ ఎంపీలు లోక్సభ వేదికగా ఆందోళన కొనసాగిస్తున్నారు. వినూత్న ప్రదర్శనలతో ఏపీకి పూర్తి స్థాయిలో నిధులు రాబట్టే విషయంలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ ప్రదర్శన చేయడం గతంలో చూసాం. ఈ మాన్సూన్ సెషన్లో కూడా వివేకానంద వేషంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేసి అమలు చేయాలనేటువంటి డిమాండ్తో ఆయన వివేకానంద వేషం వేశారు. చూస్తున్న ప్రస్తుతం మనతో పాటు శివప్రసాద్ గారు ఉన్నారు. అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు, ఎంతో ధైర్యం కూడా ఉండాలని చెప్పి ప్లకార్డ్తో స్వామి వివేకానంద చెప్పిన వ్యాఖ్యలతో ఈరోజు ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సార్, వినూత్న ప్రదర్శనలతో మీరు గత 2 ఏళ్లుగా ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ కూడా కేంద్రంలో మీరు భాగస్వామ్యంలో ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విషయంలో, అమలు చేసే విషయంలో, స్పెషల్ స్టేటస్లో ఎలాంటి నిర్ణయం ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. ఏమంటారు మీరు? మిత్రపక్ష ధర్మంలో ఉదాసీనత ఉండకూడదు. ఇచ్చిన మాటను నెరవేర్చే ప్రక్రియ ఉండాలి. ఎప్పుడు ఒక మాట ఇచ్చారు, ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, అనేక రకాలుగా కాపాడుతామన్నారు. రాజధాని లేదు, హైకోర్టు లేదు, నిధులు లేవు, లోటు బడ్జెట్తో ఉన్నటువంటి రాజధాని నట్ట నడివీధిలో చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు. మరి అన్నీ చేస్తామన్న వాళ్లే 2 సంవత్సరాలైనా ఏమీ చేయకుండా ఎన్నిసార్లు వచ్చి అడిగి వెళుతున్నా కూడా అదో చేస్తాం, ఇదో చేస్తాం, ఎంతో చేసేస్తామని చెప్పి టర్మ్ ఇప్పటికే పూర్తయింది సార్. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, సగం టర్మ్ పూర్తయింది. ఎందుకు మీరు అంటే మీలో బలహీనంగా మీరు ఉన్నారని భావిస్తున్నారా? లేదండి, ఎందుకంటే ఒక మిత్రపక్ష ధర్మాన్ని పాటిస్తా ఉన్నాం. ధర్మంలో సామధానం అనేది అన్ని రకాలుగా ఉన్నాయి. ముందు అడగాలి అడగాలి అడగాలి, ఎందుకంటే మిత్రపక్షంలో ఉన్నాం. ప్రజల యొక్క ఆక్రోశాన్ని మేము ఇక్కడ చెప్పకపోతే, ఇక్కడ మేము రిఫ్లెక్ట్ చేయకపోతే మేము ప్రజాప్రతినిధులు అనిపించుకోవాలి. అపాయింట్మెంట్ విషయంలోనే మీకు 4 రోజులు టైం పడితే మీరు కేంద్రంలో ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఒత్తిడి తేగలరని భావిస్తారా? మాకు ప్రపంచ రాజకీయ నవవైతాళికుడైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. అన్నీ ఆలోచిస్తున్నారు. ఆయనేమి వెంటనే ఎదుర్కోలేని మన తత్వం లేనివాడు కాదు, ఏమైనా చేయగలడు. ఆయన ఎన్నో సాధించాడు. ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితులు ఎన్నో దాటుకొని విజయాలు సాధించాడు ఆయన. ఇది ఒక లెక్క కాదు, కానీ పద్ధతిగా వెళ్ళాలి. అడుగుదాం, ఇంకా అడుగుదాం, ఇంకా అడుగుదాం అనే పద్ధతిలో ఉన్నారు. కానీ ధర్మరాజు కూడా ఒకరోజు కోపం వచ్చింది. అంతవరకు వీళ్ళు తెచ్చుకోకూడదని నేను కోరుకుంటాను. అంటే ఓపిక్గా కేంద్రంతో సఖ్యతతో ఉంటూనే సాధించే దిశగా మీరు ముందుకెళ్తారు. సాధన అనేది ఫైనల్. అది జరగకపోతే సఖ్యత కూడా తేడా రావచ్చు. స్పెషల్ స్టేటస్ రాకపోతే మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలి? అంటే వాళ్ళు చెప్పాలి కదా సార్, కనీసం డిస్కషన్ స్టార్ట్ చేసి ప్రజలు మెప్పించాలి. ప్రజలు ఒకవేళ కాదు, అంతకంటే అరుణ్ జైట్లీ రాజ్యసభలో స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి, అందుకేగా ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. వాళ్ళు చెప్పింది ఒక మాటను నిలబెట్టుకోలేకుండా మాట మార్చారు. కాబట్టి మార్చిన మాట అనేది కరెక్ట్ కాదు. వివేకానంద స్వామి ఏం చెప్పారంటే, మీకు నమ్మకం ఉందా ప్రత్యేక హోదా ఖచ్చితంగా కేంద్రం మెడలు వంచి సాధించుకుంటామని నమ్మకం ఉంది సార్. అలా కానప్పుడు ప్రజలకు ఏం కావాలో అనైనా సాధించకపోతే ఏం జరగాలో అన్నీ జరుగుతాయి. మొత్తంగా ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుంది. మిత్రపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ పార్టీ సామధాన భేద దండోపాయాలతో రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తామంటున్నారు. అవసరమైతే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో బీజేపీ ప్రత్యేక హోదా సాధించకపోతే తదుపరి నిర్ణయాలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎంపీ శివప్రసాద్ అంటున్నారు. కెమెరామెన్ సుభాష్తో సురేష్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.